రైట్కి అల్లూరు జిల్లా రంపచోడవరం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేత హిడ్మా హతమైనట్లుగా వార్తలు అందుతున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ని లైవ్ లో అందించడానికి స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ సిద్ధంగా ఉన్నారు. రాజ్ కుమార్, హిడ్మా మావోయిస్టుల అగ్రనేత ఇప్పటికే మనం చాలాసార్లు చూసాము, దొరికి తప్పించుకున్నటువంటి వార్తల్ని మనం పలుసార్లు చూసాం. అయితే ఇప్పుడు హిడ్మా హతమయ్యాడు అనే వార్తను చూస్తున్నాము. వివరాలేంటి? అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతే మారేడుమిల్లికి సంబంధించినటువంటి అటవీ ప్రాంతంలో టైగర్ జోన్లకు సంబంధించినటువంటి దాంట్లో ఇప్పటికే ఏదైతే మార్నింగ్ 6 గంటలకు మాత్రం భారీ ఎన్కౌంటర్ కూడా జరిగిందని కూడా పోలీసులు చెప్తా ఉన్నారు. ఇప్పటివరకు ఆ ఘటనలో మాత్రం ఏదైతే ఇప్పటికే మోస్ట్ వాంటెడ్గా ఉన్నటువంటి హిడ్మాతో పాటు అతని భార్యతో పాటు సహచరులు కూడా 6 మావోయిస్టులు మృతి చెందారని కూడా సమాచారం అంతా ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి హిడ్మా మాత్రం ఎన్నోసార్లు పోలీసులు ప్రయత్నించినప్పటికీ చాలాసార్లు తప్పించుకోవడం జరిగింది. ఏదైతే 2012 నుంచి ఇప్పుడు 25 వరకు మాత్రం భారీగా ఏదైతే భద్రతా బలగాలకు పాయింట్ అంటే ఎన్నోసార్లు వెతికినా కూడా ఇప్పటివరకు దొరకకుండా ఉన్నటువంటి హిడ్మా ఇప్పుడు అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లిలో ఎన్కౌంటర్ అయినట్టు కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు అధికారికంగా ధృవీకరించాల్సి ఉంటుంది. అతని భార్య కూడా మృతి చెందారని కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికీ అతని భార్యపై కూడా 50 లక్షల రివార్డు కూడా ఉంది. అతని హిడ్మా మీద కూడా ₹1 కోటి రివార్డు కూడా ఉంది. కాబట్టి ఈ యొక్క హిడ్మా ఇప్పటికే తన తల్లి కూడా మొన్న వేడుకోవడం జరిగింది. ఎందుకంటే మావోయిస్టులు ఇప్పటికే తను లొంగిపో